వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. Hello guys, welcome back to our YouTube channel Lahiri and Lakshmi. So guys, thank you so much. ఇప్పటిదాకా వీడియోస్ కి అందరూ చాలా లవ్ ఇచ్చారు అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చేస్తున్న వాళ్ళకి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో దట్ మాకు ఇంకా వీడియోస్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో ఇవాళ ఒక చిట్ చాట్ కైండ్ ఆఫ్ వీడియో లాగా మమ్మీ వాళ్ళు ఏం రెసిపీ చేస్తున్నాం? సాబుదానా మోమోస్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అదేంటి మమ్మీ నువ్వు ఎప్పుడు నార్మల్ మోమోస్ కట్ చేస్తావు, సాబుదానా మోమోస్ ఎక్కడి నుంచి వచ్చినాయి మధ్యలో? కొత్తదనం ట్రై చెయ్యండిరా. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. మళ్ళీ పంచ్. ఓకే అండి, మా మమ్మీ వాళ్ళు సాబుదానా మోమోస్ చేస్తుందంట. సో లెట్స్ ట్రై దెమ్. ఇక మొదలెడదామా? మమ్మీ ఇప్పుడు నీకు ఏం కావాలి? సాబుదానా ఎంత కావాలి? ఒక కప్పు. మరి కప్పు ఓకే. సో నీకు సాబుదానానే కదా కావాలి? సాబుదానా. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? చూపిస్తాం కాదే. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. యాక్చువల్లీ మా మమ్మీ నన్ను మళ్ళీ పంపిస్తుందని నేనే సాబుదానా చేతిలో పట్టుకున్నానండి. అయినా సర్ప్రైజ్ అవ్వకుండా చాలే వెయ్యి అంటుంది. ఈ వీడియో టైటిల్ మార్చేద్దాం అండి, చిట్ చాట్ మోమోస్ అని తీసేసి రోస్టింగ్ అని పెట్టేద్దాం. రోస్టింగ్ లహరి బై మోమో అని చెప్పి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అయిపోతుంది. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? వ్యాపారం పోస్టా నేను చేస్తాను. మా మమ్మీ వాళ్ళకి మొత్తం కమాండ్స్ ఇస్తాను. ఊరుకో, నేను ఉన్నాను కదా. సో 1 కప్ సాబుదానా దీంట్లో వేసేస్తున్నా. ఎందుకు మమ్మీ రోస్ట్ చేస్తాను? నన్ను ఎలాగో చేస్తున్నావు కదా, నేను ఎవరో ఒకరిని చేయాలి కదా. ఎలాగోలా చెయ్యి. కాండి మమ్మీ ఇప్పుడు ఇది మాడిపోతే ఇసుక అమ్ముకోవాలి అసలు కాదు. ఈ లోపు ఇది రోస్ట్ అయ్యేలోగా నీకు ఇంకేం కావాలి చెప్తే నేను ముందే తెచ్చేస్తాను కదా, మళ్ళీ అయిపోయాక పెద్దలే ముందు వ్యాపమ్మా. ఇలాంటి చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. ఏం చేస్తున్నారండి? మమ్మీ ఇది ఎలాగో చల్లారాలి అన్నావు కాబట్టి నేను ఆడుకుంటాను. సరే ఆడుకుని చాలు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి మమ్మీ. అంత లేదు కానీ మిక్సీ అయ్యి తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. కాదండి, ఇప్పుడు మీరే చెప్పండి, ఇలా పెట్టాలని థాట్ ఎవరికన్నా వస్తుందా? లేదు కదా. వస్తుంది, ఇంకెవ్వరికి రాదు. కానీ వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మిక్సీ ఇచ్చేయి. పోన్లే, నేను స్పెషల్ థింకింగ్ ఉంది అనుకుంటా. అబ్బో చాలా ఉంది స్పెషల్, కానీ ఇప్పుడు ఏం చేయాలి? మిక్సీ చెయ్యి. సో మా మమ్మీ ఆల్రెడీ కార్న్ ఫ్లోర్ తీసుకుంది కదా, దాంట్లోకి ఇది వేసి ఒకసారి జల్లించేస్తున్నాను. మమ్మీ మే ఐ హెల్ప్ యూ? చెయ్యి. ఓకే. సో వేస్టేజ్ అంతా పక్కకు కొద్దిగా సాల్ట్ వేయి. కొద్దిగా సాల్ట్ అంటే మీకు తగినంత మీరు వేసుకోండి. ఒక 1 స్పూన్ చిన్న. మేమైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి. సో హాట్ వాటర్ రెడీ అండి. సో మమ్మీ కొంచెం ఏమంటావా? కొద్దిగా నేను కలిపే డ్యూటీ అయితే మా మమ్మీకే ఇచ్చేసాను, ఎందుకంటే మమ్మీ బాగా కలుపుతుంది. చపాతీస్ అవి కూడా చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. మీకు చపాతీ చేయడానికి టిప్స్ ఏమైనా కావాలంటే అడగండి, నిజంగా మా మమ్మీ చాలా స్మూత్గా చేస్తారు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. సో దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాము. మమ్మీ అయితే బాగా మెత్తగా కలిపేశారు. చాలు. ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఎంతసేపు కలుపుకోవాలి మమ్మీ? ఒక 2 minutes. 2 minutes. ఏ మాట కా మాట చికెన్ మోమోస్ చాలా బాగుంటాయి కదండి.
చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ. చాలే ఓహల్లోంచి బయటికి రా, ఈ పిండి అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇగోండి స్మూత్ గా కలిపేసింది మమ్మీ అయితే. సో మమ్మీ పిండి అయితే కలిపేసి పెట్టేసాం కదా, ఇప్పుడు ఏం కావాలి నీకు? స్టఫింగ్ కి వెజిటేబుల్స్ కట్ చేయాలి. వెజిటేబుల్స్ కావాలి. ఏం వెజిటేబుల్స్ కావాలి? క్యాబేజ్, మష్రూమ్, ఆనియన్, మిర్చి, గార్లిక్ కావాలి. సో మమ్మీ నన్ను ముందే చేయమంటుందని నాకు తెలుసండి. సో నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ కట్ చేసావా? వెరీ గుడ్. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. సో గైస్, మీకు దీంట్లో ఇంకా ఏం కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్ అలాగా మీకు నచ్చినవి మీరు యాడ్ చేసుకోండి. మేమైతే ఇవే యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మమ్మీ ఏం చేయాలి? స్టఫింగ్ కి తయారు చేయాలి. ఓకే, సో స్టఫింగ్ వెళ్ళిపోదాం. ఆనియన్స్ వేయాలండి ఫస్ట్. సరిపడా వేసుకోవాలండి. సో మేము స్టఫింగ్ అని రెడీ చేసేసుకున్నాం కదా. మమ్మీ ఇప్పుడు మోమోస్ చేయడం స్టార్ట్ చేశారు. సో మేము రెగ్యులర్గా కాకుండా ఇలా హార్ట్ షేప్ మోమోస్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే చాలాసార్లు మేము మోమోస్ చేసుకున్నప్పుడల్లా మోమోస్ షేప్లో చేసుకున్నాం. కొంచెం కొత్తగా చేయడానికి అని చెప్పి కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి మేము హార్ట్ షేప్ చేద్దాం అనుకుంటున్నాము. ఇలా ఫస్ట్ హార్ట్స్ తీసుకున్నారు. హార్ట్స్ తీసుకొని వాటిని ఇలా అంటే అటాచ్ చేశారు, 2 హార్ట్స్ని తీసుకొని. సో ఇప్పుడు మీకు మధ్యలో ఇలా హోల్ ఇలా వస్తుంది కదా, దాంట్లో స్టఫింగ్. సో నేను స్టఫింగ్ వేస్తున్నాను దీంట్లో. సో నేను స్టఫింగ్ పెట్టేస్తా, ఇప్పుడు దీన్ని అటాచ్ చేసేస్తా. సో మేము అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. సో మేము హార్ట్ షేప్లో మోమోస్ చేసుకున్నాం కదండి, అవి ఇలా పెట్టేసాము. అంటే మేము ఒక్కొక్కటి పెట్టుకున్నాము, 4 పెట్టుకున్నాము ఈ ఇడ్లీ ప్లేట్లో స్టీమ్ చేయడానికి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని స్టాండింగ్లో పెట్టుకోవాలి. సో మమ్మీ ఎంతసేపు ఉంచాలి? 10 మినిట్స్. సో 10 మినిట్స్ అయితే అయిపోయిందండి. మోమోస్ కూడా బాగా స్టీమ్ అయిపోయాయి. ఇది మనం సాబుదానా యూజ్ చేసాం కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ గానే కనిపిస్తాయి మోమోస్. సో సాబుదానా మష్రూమ్ మోమోస్ అయితే అయిపోయినాయండి. మేము మంచిగా హార్ట్ షేప్ లో చేసుకున్నాం, చాలా బాగా వచ్చింది. సో టేస్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్తాను, ఇది రివెంజ్ టైం అన్నమాట. నా ఫ్రెండ్స్ 2 ఉంటారు. సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయకుంటదే. వాళ్ళిద్దరూ కాలేజ్ కి దగ్గరలో ఉంటారు, మళ్ళీ కాలేజ్ కొంచెం దూరం. వాళ్ళు ఎప్పుడు సాబుదానా కిచడీ చేసుకున్నాం. ఇప్పటికి వచ్చి 2 years లో ఒక్కసారి కూడా టేస్ట్ చేయించలేదు. చిచి సంస్కారహీనులు. సో మీరు కింద కామెంట్ చేయొచ్చు, మీకు తెలుసు మిస్ కేఎన్ మిస్ టీ మీ రివెంజ్ కోసమే సాబుదానా మష్రూమ్ మోమోస్. అమ్మ టేస్ట్ చేసేద్దామా? సో మేమైతే సెజ్వాన్ సాస్ తీసుకున్నామండి స్పైసీగా. మేము బ్యాగ్ ఒకసారి మోమోస్ చేసినప్పుడు మోమోస్ చట్నీ ఉంటుంది కదా, స్పైసీ రెడ్ చట్నీ, అది కూడా చేసుకున్నాము. మీకు కావాలంటే నేను పక్కన ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను. రేపు మీకు ఆ రెసిపీ కూడా కావాలంటే మాకు కింద కామెంట్ డౌన్ చేయండి, సో దట్ మేము ఆ రెసిపీ కూడా పెడతాము. అండ్ థ్యాంక్ యూ అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్,
షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ కామెంట్ డౌన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.